ఇప్పుడు తిరుమల తిరుపతి దేవాలయాల్లో జరిగిన లడ్డు కల్తీ వ్యవహారం అనేది ఎంత సంచలనం సృష్టించిందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇక దీనికి గాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిట్లా అసలు తిరుమలనే కాకుండా ఏడ గిట్లా ఏ దేవాలయంలో గిట్లా గిసువంటివి మళ్ళా పునరావృతం చేసుకోకూడదని ఆయన గట్టిగా వాదిస్తున్నాడు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది వస్తేనే ఇక మళ్ళా ఇటువంటివి రావు అని బలంగా గొంతిప్పి మరి మాట్లాడుతున్నారు. ఇక అది గిట్లా ఒకందుకు నిజమనే చెప్పుకోవచ్చు. ఇక దీనికి హిందువుల మద్దతు గిట్లా చాలా మంది తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ వ్యవహారం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారంట. ఇక ఇటీవలనే జరిగిన దాంట్లో నటుడు ప్రకాష్ రాజ్ గిట్లా దీని మీద వ్యంగ్యంగా స్పందించిండు. గట్లనే కార్తిక్ గిట్లా ఏదో కామెడీ చేసినట్టుగా అయితే మనం నిన్నటి రోజున చూసినానే ఉన్నాం. ఇక దీనికి గాను పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మీద మస్తుగా గరమైండు. ఇక దానికి బదులుగానే నిన్నటి రోజున కార్తీక్ ఇట్లా ఇక మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇక నేను తిరుమల దేవస్థానం ఇక వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, నేను గిట్లా ఆయన మీద నాకు అపారమైన భక్తి ఉన్నది, సనాతన ధర్మాన్ని నేను గౌరవిస్తా, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టిండంట. ఇక దీనికి గాను సూర్య అనే పేరు మీద ఒక ట్వీట్ అయితే వచ్చిందంట. ఇక అందులో ఏమంటున్నానంటే, నా తమ్ముడు చేసిన వానికి, ఆయన మాట్లాడిన వాటికి మొత్తం నేను క్షమాపణలు చెప్తున్నా మనస్ఫూర్తిగా. ఇక దానికి ప్రాయశ్చిత్తంకి గాను ఆ వ్యాఖ్యలు చేసినందుకు నేను ప్రాయశ్చిత దీక్ష 3 రోజుల పాటుగా చేపడుతున్నా అని చెప్పిరంట. అయితే ఈ ముచ్చట ఇక ఇటీవలనే ఇక ప్రముఖ టీవీ ఛానల్ గిట్లా చూపిస్తున్నారంట. కానీ ఈడనే అసలు ముచ్చట దాగున్నది. గదేందనంటే ఇక గిది సూర్య చేసినది ట్వీట్ కాదనంట. ఇక గదేదో నకిలీ ఖాతాలకెళ్ళి సూర్య పేరు మీద అసలు దీని గురించి వ్యంగ్యంగా మాట్లాడేటందుకే సూర్య పేరు పెట్టుకొని అడ్డంగా అట్లా మాట్లాడిర్రు అని పవన్ కళ్యాణ్ మీద అని అర్థమైతేనే ఉన్నది. ఇక దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కార్తి పెట్టిన ట్వీట్ గాను ఆయన మళ్ళా తిరిగి స్పందించిండంట. ఇక మీరు మనస్ఫూర్తిగా ఇట్లా చేసిరని అనుకోవట్లేరు, నేను అర్థం చేసుకున్న మీ వ్యాఖ్యలు అనేవి, కాకపోతే మీరు నటుడైనందున కారణంగా మీరు ఏదైనా కానీ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని సూచన ఇస్తూ ట్వీట్ పెట్టిరంట. గట్లనే సత్యం సుందరం ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా సినిమా విడుదలకు గాను మీకు మీ జట్టు అందరికీ మంచి అభినందనలు తెలుపుతున్నా అని పెట్టిండంట. ఇక చూసిరు కదా, ఇక గీడనే ముచ్చట అనేది ముగిసిపోయింది. ఇక దీనికి తోడుకి ఇప్పుడు అసలు పేరు మీద ఉన్న సూర్య అధికారికంగా కార్తీక్ కోరిన క్షమాపణలకు గాను ఇక ఆయన సైన్మా గురించి అభినందనలకు తెలిపినందుకు గాను ఈయన గిట్లా కృతజ్ఞతలు తెలిపిండంట. ఇక చూసిర్రా, ఇక అందరికీ సమజయ్యే ఉంటది. ఇక అసలు ఏం జరిగిందనే ముచ్చటకొస్తే గిది అసలు సంగతి అనేది. ఇంకా ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నాయా అని అంటే కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.